హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను ఇంట్లోనే గ్రైండర్లో రుబ్బిన పిండితో ఎర్రగా క్రిస్పీగా వచ్చే దోశలు చేస్తున్నానండి. అలాగే ఎర్రకారం కూడా చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మన దోశ వీడియో పెట్టాను కదా, అది మిషన్లో ఆడిచ్చిన పిండితో చేసినది. ఈరోజు వచ్చేసి గ్రైండర్లో ఆడిచ్చిన పిండితో చేసి చూపిస్తున్నాను. చేసే విధానము: ఇక్కడ నేను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు ఉద్దిబ్యాళ్ళు కలిపి నానబెడుతున్నాను. బియ్యం వచ్చేసి స్టోర్ బియ్యం అండి, రేషన్ బియ్యం అంటాం కదా అవి. ఇలా ఒక 5 గంటలు నానబెట్టుకున్నాక బాగా కడిగేసి గ్రైండర్కి వేసుకుంటున్నాను. నేను చూపిస్తున్నా కదండి అటుకులు, ఈ ఒక పిడికిడు మాత్రం వేసేయాలన్నమాట కడిగి. ఇవేం నానబెట్టాల్సిన పని లేదు, ఏ రకం అటుకులైనా పర్లేదన్నమాట. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని చూడండి, స్మూత్గా రావాలి, మళ్ళీ రవ్వ రవ్వ రాకూడదు. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలండి. అలాగే గ్రైండర్ కడిగి నీళ్ళు కొన్ని ఉంటే అది కూడా కలిపి వేసుకున్నాను. గిన్నె నిండిపోయిందనమాట, మరి పొద్దునకంతా పొంగిపోతుందని కొంచెం సపరేట్ చేసుకుంటున్నాను. ఈ చాలా ఉండే పిండి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, కొంచెం తీసుకోండేది బయటే పెడుతున్నాను, పొద్దునకు పొంగాలి కదా. ఇప్పుడు వచ్చేసి ఎర్రగారం అనమాట. ఎర్రగారానికి వచ్చేసి 2 చెంచాల ఆయిల్ కడాయిలో వేసుకొని 5 కారం మిరపకాయలు, 8 బేడిక్కాయలు అనమాట కలర్ కోసం. పెద్ద ఎర్రగడ్డలు 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 స్పూన్ల పప్పులు, తెల్ల నువ్వులు 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, తెల్లవాయి రెబ్బలు వచ్చేసి 5, గోళీకాయ అంత చింతపండు నానబెట్టుకోండేది. ఇవన్నీ వేసి బాగా వేయించడం వల్ల చట్నీ 10 రోజులున్నా కూడా చెడిపోదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చల్లార్చుకుందాం అది. ఇప్పుడు దోశపిండి చూస్తున్నాను, బాగా పొంగింది కదండి బురుగు. ఈ బురుగు అణిగిపోయేలాగా బాగా కలబెట్టేసుకొని ఇంకా నీళ్లు వేసుకోవడం లేదండి, సరిపోతుందనమాట. కావాల్సినంత పిండి తీసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే సోడా పొడి కూడా కొంచెం వేసుకొని బాగా కలబెట్టుకొని, ఇప్పుడు ఎర్రగారం కోసం వేయించినటువన్నీ చల్లగానాయండి. ఒక మిక్సీలో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని, చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకొని మిక్సీకి నున్నగా ఆడించుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఇలా ఎర్రగడ్డను రుద్దుకున్నాక దోశ పోసుకుంటున్నాను. ఇలా ఎర్రగడ్డ రుద్దడం వల్ల దోశ బాగా ఏమి ఇబ్బంది పెట్టకుండా బాగా లేస్తుందండి. బాగా కాలి 4 అంచుల అతుకుపోవడము, ఒక జిగురు కావడం అలాంటిది ఏమి ఉండదు ఎర్రగడ్డ రుద్దడం వల్ల. అలాగే ఇలా దోశ పోసుకున్నాక పైన నెయ్యి వేస్తున్నాను. స్టవ్ని తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ కాల్చుకోవాలండి. పెనంకు బాగా మంట తగలాలన్నమాట 4 అంచుల. ఇప్పుడు బాగా ఎర్రగా కాలింది కదా. ఇలా తిరిగేసుకొని ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రగారం పూసానండి, అది కొంచెం స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ దోశకు చూపిస్తాను. చూడండి దోశ ఎంత ఎర్రగా వచ్చింది కదా. నెక్స్ట్ దోశ కూడా ఇలాగే పోసుకుంటున్నాను. ఇలా బాగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక కింద ఆయిల్ అస్సలు అప్లై చేయలేదండి, ఎర్రగడ్డ పోయడం వల్ల అదే మనకు బెనిఫిట్ అనమాట. ఇలాగా దోశ పోసుకున్నాక పైన నెయ్యి వేసేసుకొని బాగా ఎర్రగా కాల్చుకున్నాక ఇలా ఎర్రగారం పోసేసుకుంటే గిన ఆ నెయ్యిలో ఎర్రగారం కూడా బాగా ఉడుకుతుంది అనమాట. మనకు ఒక 10 రోజులున్నా కూడా ఎర్రగారం ఏం చెడిపోదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూడండి ఎంత బాగా కడగ్గా వచ్చింది కదా, క్రిస్పీగా. టేస్ట్ కూడా బాగుంటుంది, నోట్లో కూడా స్మెల్ రాదనమాట ఎర్రగారం తింటే. చూడండి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ టిప్స్ను ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి మెత్తగా క్రిస్పీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.